హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం వీకోటలో ఉన్న మెస్సీ ఫెర్గుసన్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మెస్సీ ఫెర్గుసన్ 256 డైనాస్మార్ట్ 4-wheel drive ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. అలానే ఈ బండిలో అయితే సెంటర్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది, దాని గురించి కూడా తెలుసు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ లో మెస్సీ ఫెర్గుసన్ యొక్క లోగో, 2 హెలోజన్ హెడ్లైట్స్ అయితే చూస్తున్నాం. ఫ్రంట్ మెస్సీ అయితే చూడడానికి ఇలా ఉండదండి. బంపర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఈ బండి యొక్క ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇక బండి యొక్క లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ బానెట్ పైన మెస్సీ ఫెర్గుసన్ 256 డైనాస్మార్ట్ అని అయితే చూస్తున్నాం. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. దీని కింద అయితే మెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బండిలో అయితే డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటది, చాలా స్మూత్ గా అయితే ఉంటదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, దానిపైన సెల్ఫ్ మోటార్ అయితే చూస్తున్నాం. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఈ బండి యొక్క బానెట్ విషయానికి వస్తే సింగిల్ పీస్ బానెట్ అయితే ఉంటది, ఓపెన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటది. బండికి రైట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మెస్సీ ఫెర్గుసన్ 256 డైనాస్మార్ట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ డీజిల్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. బానెట్ ఓపెన్ చేసి వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. కూలింగ్ విషయానికి వస్తే కూల్డ్ అయితే ఉంటది. ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటది. బ్యాటరీ అయితే 12 వోల్ట్ల పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారండి. ఇక్కడే ఆర్ఎన్ అయితే చూస్తున్నాం. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 3 అయితే ఉంటది. ఈ బండి యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే 50 HP గా ఉంటది. పంప్ అయితే బాష్ పంప్ అయితే వాడారు. ఫ్యూల్ పంప్ విషయానికి వస్తే ఇన్లైన్ పంప్ అయితే వాడారండి. ట్రాన్స్మిషన్ టైప్ అయితే కాన్స్టెంట్ మెస్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటది. గేర్ బాక్స్ విషయానికి వస్తే షటిల్ షిఫ్ట్ అయితే ఉంటది, 12 ముందుకు అలానే 12 వెనుకకు. సీసీ చూసుకున్నట్లయితే 2700 సీసీగా ఉంది. ఇదండి బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైడ్ చూసుకున్నట్లయితే 9.5-20 అయితే ఉంటది. ఈ టైర్ అయితే ఎంఆర్ఎఫ్ టైర్ తోనే వచ్చింది. బ్యాక్ టైర్ విషయానికి వస్తే 14.9-28 అయితే ఉంటది. ఈ టైర్ కూడా ఎంఆర్ఎఫ్ తోనే వచ్చింది. బ్యాక్ టైర్ కు 32 kgs అయితే వెయిట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ హ్యాండిల్ బార్ అలానే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఒక సింగిల్ పుష్ స్టెప్ ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటది. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. పైకెక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ ని 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకు వెనక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కింద కూడా. ఈ బండిలో అయితే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటదండి. బండిలో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఫ్యూల్ ట్యాంక్ అయితే 58 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మధ్యలో మెస్సీ ఫెర్గుసన్ యొక్క లోగో. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. అవర్స్ మొత్తం డిజిటల్ లో ఉంటది, మిగతా మొత్తం మనలాగే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో షటిల్ షిఫ్ట్ గేర్ అయితే చూస్తున్నాం. ముందుకేస్తే ముందుకైతే వెళ్తది, అలానే వెనక్కేస్తే వెనక్కి అయితే వస్తది. గేర్స్ అయితే 12 ముందుకు 12 వెనక్కి అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్ ఎక్సలేటర్ అలానే హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కింద విషయానికి వస్తే ఫ్యూల్ కటప్ లివర్, అజార్ లైట్ స్విచ్, కీ పాయింట్ అయితే చూస్తున్నాం. అక్కడే మొబైల్ పెట్టుకోవడానికి బాక్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉన్నారు. ఈ బండిలో ఉన్న బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీ డిస్క్ స్కై లిమర్సర్ బ్రేక్స్ అయితే ఉంటది. పక్కనే లెగ్ ఎక్సలేటర్ అయితే చూస్తున్నాం. ఇవైతే మెయిన్ గేర్స్ 1, 2, 3, 4 ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే పార్కింగ్ బ్రేక్ అయితే చూస్తున్నాం. ఇక్కడ PC DC లివర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ మెడ్గర్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ బండ్లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే డబుల్ క్లచ్ అయితే ఉంటది. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ విషయానికి వస్తే రేంజ్ సెలెక్షన్ లివర్, లోడ్, మీడియం, హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే కింద చూసుకున్నట్లయితే 4-wheel గేర్ ఆన్ ఆఫ్ అయితే ఒక లివర్ అయితే ఉంది. ఇక్కడైతే పీటో గేర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక లివర్ అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మెడ్గర్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. ఇక డ్రైవింగ్ సీట్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లివర్ అయితే ఉంది కదా, ఇదైతే డ్రైవింగ్ సీట్ ని ముందుకు వెనక్కు జరుపుకోవడానికి. అలానే ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా చూస్తున్నాం. బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి, చాలా ఫ్రీగా అయితే ఉంటది. ఈ బండిలో అయితే సెంటర్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటది. ఇది ఎలా ఆపరేట్ చేయాలంటే ఒక చిన్న రిమోట్ అయితే ఉంటది. అన్లాక్ బటన్ ప్రెస్ చేయగానే బండి అయితే అన్లాక్ అవుతుంది. ఇప్పుడైతే మనం వెహికల్ ని స్టార్ట్ చేయడానికి అయితే అవుతుంది. అలాగే ఇందులోనే లాక్ బటన్ కూడా ఉంటది. లాక్ చేస్తే బండి అయితే స్టార్ట్ చేయడానికి అయితే కాదు. బండి స్టార్ట్ చేయాలంటే రిమోట్ లో అన్లాక్ బటన్ ప్రెస్ చేసి బండి అయితే స్టార్ట్ చేయాలి. బండి అయితే స్టార్ట్ చేస్తా, బీటింగ్ ఎలా ఉందో వినండి. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే ఉంది. ఈ సైడ్ కూడా బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ తో పాటు ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే చూస్తున్నాం.
ఇక్కడ రిఫ్లెక్టర్ అలానే బాటిల్ బోర్డర్. ఇక్కడ చూసుకున్నట్లయితే టూల్ బాక్స్ అయితే ఇచ్చారండి. ఇదైతే ప్లవ్ గాని కనెక్ట్ చేసి దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి ఒక లివర్ అయితే ఇచ్చి ఉన్నారు. టూల్ బాక్స్ కింద చూసుకున్నట్లయితే ట్రాలీ గాని లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ బండ్లో అయితే 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటది. ఇక్కడ ఇచ్చి అయితే చూస్తున్నాం. P2 టైప్ చూసుకున్నట్లయితే క్వాడ్రా P2 అయితే ఉంటది. P2 RPM 540 RPM అలానే 1789 ERPM అయితే ఉంటది. లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2050 kg వరకు అయితే లిఫ్ట్ చేయగలదు. ఓవరాల్ గా బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటది. ఈ బండి యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ లెంత్ 3642 mm గా ఉంది. ఓవరాల్ విడ్త్ 1784 mm గా ఉంది. వీల్ బేస్ 2040 mm గా ఉంది. ఈ బండి యొక్క టోటల్ వెయిట్ అయితే 2220 kg గా ఉంది. ఇప్పుడైతే మార్కెట్ లో ఈ బండి కాంపిటీషన్ గా ఏ ట్రాక్టర్స్ ఉన్నాయని చూద్దాం. స్వరాజ్ 855FE 4-wheel drive ట్రాక్టర్ 52 HP తో వస్తుంది. జాన్ డీర్ 5050D 50 HP తో వస్తుంది. మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585DI 4-wheel drive ట్రాక్టర్ 48 HP తో వస్తుంది. న్యూ హోలాండ్ 3630TX 50 HP తో వస్తుంది. 4-wheel drive ట్రాక్టరే. ఐచర్ 551 ప్రైమా G3 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. సోనాలికా టైగర్ DI50 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. ఇవేనండి మార్కెట్ లో ఈ ట్రాక్టర్ కి కాంపిటీషన్ గా ఉన్నవి. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు లేదా 2000 గంటలు అయితే ఉంటది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,45,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా ఎక్కువ అయితే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏమన్నా ట్రాక్టర్ రివ్యూ కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ట్రై అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.